హలో ఎవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈసారి ఇండియా సిరీస్లో మా పాప ఇష్యూ ఒక బారాత్లో డాన్స్ చేసింది. దాని లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. అది కూడా ఎవరి బారాత్ అనుకుంటుండ్రు? శ్రీరాముడి బారాత్. దేవుడి బారాత్లో ఫస్ట్ టైం డాన్స్ చేయడం నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. ఏంది దేవుడి బారాత్లో డాన్స్ ఏంది అని అనుకుంటున్నారా? డీటెయిల్స్ తెలవాలి అంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇది నిజామాబాద్లోని ఫేమస్ మాధవ్ నగర్ టెంపుల్. ఇష్యూని అట్లా దేవుడి దగ్గరికి బాబా దగ్గరికి తీసుకుపోయి స్టెప్ మీదకి ఎక్కిచ్చేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎన్నిసార్లు నేను ఈ గుడికి పోయి ఉంటా అంటే చిన్నప్పటి నుంచి అంటే లెక్క లేదు, అసలు చెప్పలేను. మస్తు నమ్ముతా నేను. నా ఎగ్జామ్స్కి నా రిజల్ట్స్కి మొక్కుకున్నాయి కూడా గుర్తుంది నాకు. ప్రతిసారి ఇండియా ట్రిప్కి పోయినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి అయితే గుడికి పోతాము. అండ్ ఈసారి శ్రీరామనవమి రోజు పోయినాము. అదే రోజు సాయిబాబాది బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తారు కదా. పొద్దున సీతారాముల కళ్యాణం చేస్తారు, సాయంత్రం పూట సాయిబాబాకి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేస్తారు. సో అవిటికి ఈవినింగ్ పోయినాము. జనరల్గా సీతారాముల కళ్యాణంకి పోయి ఉన్నాను నేను ఎప్పుడన్నా కానీ. సాయంత్రం ఎప్పుడైతే ఊరేగింపు తీసుకుపోతారో, సీతారాముల పెళ్ళయింది కాబట్టి వాళ్ళని బారాత్ ఎట్లయితే ఇటు తీసుకుపోతారో అట్లా ఊరేగింపుకి తీసుకుపోతారు అన్నట్టు. నిజామాబాద్ లో చాలా ఏరియాస్ లో సిటీలో అక్కడక్కడ తిప్పి వాపస్ మళ్ళీ గుడికి తీసుకొని వస్తారు సీతారాముల్ని. అట్లనే ఇక్కడ తల మీద తీసుకొని దేవుళ్ళని తీసుకొని పోతున్నారు ఊరేగింపు కోసము, బారాత్ కోసం. నేను ఎన్నిసార్లు గుడికి పోయినా కానీ ఇట్లా ఈ బారాత్ టైంకి ఊరేగింపు టైంకి అయితే ఎప్పుడు పోలే నేను. ఇదే ఫస్ట్ టైం. సో నాకే ఫస్ట్ టైం అంటే ఇంకా ఇష్యూకి అయితే ఇంకా సూపర్ ఎక్సైటెడ్ ఉండే. అది ఇప్పటి వరకు ఒక్కటి కూడా ట్రెడిషనల్ ఇండియాలో పెళ్ళి అటెండ్ చేయలేదు అది. సో దానికి ఆ పెళ్ళి ఎన్వైరన్మెంట్ ఎట్లుంటుంది, ఏంది, ఎంత ధూమ్ధామ్ అవుతుంది అన్నది తెలియదు దానికి. అండ్ ఇక్కడ ఈ బారాత్ తీసుకుపోవడం, ఈ ప్రాసెస్ అంతా చూసి ఫుల్ హ్యాపీ అయింది. అది ఎక్కడ నేను ఊపు వస్తుంది అంటారు కదా, అట్లా ఎక్సైట్ అయిపోయింది. వాళ్ళు కూడా ఎట్లా జనరల్గా ఎవరన్నా పెళ్ళి అయితే ఎట్లా మనం ధూమ్ధామ్ చేస్తామో అట్లనే పెళ్ళి ఇప్పుడు సీతారాములది అయింది. వాళ్ళు కూడా స్పెషల్ కదా మనకి, వాళ్ళు దేవుళ్ళు. సో వాళ్ళకి చెయ్యమా, అందుకనే అట్లనే మంచి తీన్మార్ మ్యూజిక్, మంచి దేవుడి మ్యూజిక్ అన్ని పెట్టినారు ఒక సెలబ్రేషన్ లాగా చేయడానికి అన్నమాట. మీకు ఈ వీడియో ఇప్పటి వరకు నచ్చుతుంది అంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇండియా సిరీస్ లో మేము ఏమేమి చేసినామో, మా 2 months ట్రిప్ లో కంప్లీట్ గా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నవి ఆల్రెడీ చాలా వీడియోలు పెట్టున్నాను. అవన్నీ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్యామిలీ ఉన్నారో షేర్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగ్స్ నేను షేర్ చేస్తున్నది. అందరూ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. సో షేర్ చేయండి వాళ్ళతోని. ఎక్కువ రీచ్ పెడిగితే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా వీడియోస్ తొందరగా పెట్టడానికి. ఐ కంప్లీట్లీ అగ్రీ. చాలా డిలే అవుతుంది ఇప్పుడు ఒక్క వీడియోకి ఎక్కువ వీడియోకి ఆల్మోస్ట్ 2 weeks గ్యాప్ వస్తుంది మధ్యలో పెట్టడానికి. బట్ అదే ఉంటుంది కదా, నాకు కూడా కొంచెం రీచ్ పెరుగుతూ ఉంటే కనుక కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా వీడియోస్ పెట్టాలి అని. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా వాపస్ ఈ సెలబ్రేషన్స్కి వస్తే చూస్తున్నారు కదా, అన్నీ మొత్తం అక్కడ సెటప్ చేస్తూ ఉన్నారన్నమాట. దేవుళ్ళని ఆల్రెడీ మొత్తం కూర్చోబెట్టినారు. అండ్ ఆ వెహికల్ ఏదైతే రథం తయారు చేసిండ్రో ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, పికాక్స్ లాగా మంచిగా చాలా బాగుంది. ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా మంచిగా ఉండింది. ఆ లైట్స్ తోని కొంచెం కవర్ అవుతుంది ఇప్పుడు, కానీ ఆడ డైరెక్ట్గా చూస్తే ఇంకా మంచిగా ఉండింది. మ్యూజిక్ కూడా ఫుల్ టు ఆన్ ఉండింది. పటాకులు కూడా వేల్చినారు. అట్లనే అందరు ఎవరైతే కొంతమంది నడుచుకుంటూ దాంతో పాటే పోతారు కూడానంట. మేము పిల్లలతో కష్టము అని చెప్పేసి వెళ్ళలేదు, జస్ట్ బయటకు పోయే వరకు పోయినాము. సో గడుకు ఇట్లా ఆపుకుంటా డాన్స్ చేసుకుంటూ పోతారు కదా నార్మల్ బారాత్లో, అట్లనే ఇక్కడ కూడా జస్ట్ సీతారాముల పెళ్లి చూస్తేనే మనసుకి అది కనువిందుగా ఉంది అంటారు చూడు, వైభవంగా ఉంది అనేసి అట్లా మనసుకి మంచిగా అనిపిస్తుంది. జస్ట్ వచ్చి వాళ్ళ కళ్యాణం చూస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. అది ఇంకా తర్వాత సెలబ్రేషన్స్ ఇవన్నీ యాడ్ అయితే కనుక ఇంకా సూపర్ ఉండింది. మీరు అనొచ్చు, కొంతమంది ఫీల్ అవ్వచ్చు, ఏంటి దేవుడికి ఇట్లా బారాత్ చేయడం ఏంటి, లేకపోతే ఇట్లా సినిమా పాటలు లేకపోతే నార్మల్ మ్యూజిక్ పెట్టి అట్లా డీజే లాగా పెట్టి డాన్సులు చేసుడు ఏంటి దేవుడి దగ్గర అని అనొచ్చు. బట్ ఐ ఫీల్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సెలబ్రేషన్ ఈజ్ వాట్ ఐ లుక్. ఎట్లా చూస్తున్నాం మనం దాన్ని అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆఫ్ కోర్స్గా మనం దేవుడికి సెలబ్రేట్ చేస్తున్నప్పుడు కాబట్టి దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. జనరలీ చేసే కొన్ని థింగ్స్ మనం చేయలేము ఇక్కడ. బట్ అది కార్తికేయ 2 సినిమాలు ఉంటుంది కదా, దేవుడు దేవుడు అని చెప్పేసి మనుషులకి దూరం చెయ్యకండి వాళ్ళని అనేసి. సో అట్లనే అంటిల్ అండ్ అన్లెస్ ఏది మూఢనమ్మకాలు లేవు అక్కడ, అండ్ దాని వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఎవరికి లాస్ అవ్వట్లేదు అన్నంత వరకు ఐ ఫీల్ ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. మనము దేవుడిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక వేగా. అఫ్ కోర్స్ దే టేక్ ఆల్ ద పర్మిషన్. ఎవరు పోలీస్ ఉంటారో వాళ్ళ నుంచి పర్మిషన్స్ కావాలో అవన్నీ తీసుకొని ఉంటారు. ఏది కూడా ఇల్లీగల్ గా కానీ పర్మిషన్స్ లేకుండా కానీ జరగదు. సో ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దాట్. ఇన్ఫాక్ట్ పోలీస్ కూడా ఉంటారు అక్కడ. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా కంప్లీట్ ఊరేగింపు పోతూ ఉన్నప్పుడు భారత్తో పాటు వాళ్ళు కూడా పోతారు అన్నమాట. సో ఏం గొడవలు కాకుండా, ఏం ఇష్యూస్ అవ్వకుండా. అండ్ ఇక్కడ ఇష్యూని ఆ రథం మీదకి ఎక్కించినాము. అది ఫుల్ గుచ్చి అయిపోయింది. అసలు ఎంత విఐపీ లెక్క ఫీల్ అయిపోయిందో. టెంపుల్ మేనేజ్మెంట్ ఉంటది కదా ప్రతి గుడికి ఎండోమెంట్ నుంచి, అందులో మా ఆంటీ కూడా పార్ట్ అన్నమాట. షీస్ పార్ట్ ఆఫ్
పర్ఫెక్ట్. సో అక్కడ వాళ్ళంతా తనకి తెలుసు కాబట్టి ఇట్లా ఇష్యూని ఎక్కించినారు పైకి. ఫస్ట్ టైం కదా దానికి, అండ్ దానికి తెలియదు ఇష్యూకి అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా. బట్ స్టిల్ మొహమాట వల్లేదు, అస్సలు పొయ్యింది, ఏడవలేదు, మీద కూర్చుంది. ఆ చుట్టూ లయన్ బొమ్మలు అవి ఇవి ఉంటే వాటిని చూసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉండింది. అదొక ఫన్ యాక్టివిటీ లాగా ఉండేదానికి. చాలా బాగా ఫీల్ అయింది అసలు. అంటే అది ఖుష్ అయింది, ఇట్లా ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుతాం చూడండి అట్లా. మేము యాక్చువల్లీ షాక్ అయినాం దాట్ అది ఎంత మంచిగా మొహమాట పడకుండా పొయ్యింది పైకి అండ్ ఏడవకుండా కూర్చుంటుంది అని. షీ వాజ్ జస్ట్ 2.5 అప్పుడు. బట్ అది ఇంత కూడా మొహమాట పడకుండా మంచిగా పోయింది అండ్ దాట్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్. అలా స్టార్ట్ అయ్యే ముందు కొన్ని రిచువల్స్ ఉంటే అవి చేసేసినారు. ఇంకా ఆ తర్వాత అందరూ డాన్స్ చేయడం స్టార్ట్ చేసినారు. ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఈ గ్రూప్ వాళ్ళు చేస్తారు అనేం లేదు. ఎవరు వచ్చిన వాళ్ళు భక్తులలో ఎవరికి జాయిన్ అవ్వాలంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో అట్లా లోపలికి చేస్తూ బయటకు వచ్చేసరికి మా ఇష్యూ ఇట్లా సడన్ గా దానికి అది డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. సో దానికి సపోర్ట్ చేయడానికి నేను పక్కన ఒక 2 స్టెప్పులు వేస్తున్నట్టు దాని పక్క నుండి నాకు సడన్ గా రియలైజ్ అయ్యి మేము ఫోన్ తీసేసరికి అది కొంచెం డాన్స్ అయిపోయినది. ఇంక అప్పుడే కొన్ని పటాకులు వేలుస్తూ ఉండినారు. సో అందుకే మేము పిల్లల్ని కొంచెం పక్కకు తీసుకొని పోయినాము. సేఫ్ కాదు పిల్లలకు అటు దగ్గర ఉండడము అని చెప్పేసి. కిడ్స్ డూ సర్ప్రైజ్ అంటారు చూడండి, ఇదే కావచ్చు. యాక్చువల్లీ దానికి ఎన్వైరన్మెంట్ అలవాట్లేదు. ఫస్ట్ టైం అది అట్లాంటి సెలబ్రేషన్ కానీ బారాత్ కానీ దేశీ డీజే కానీ చూడడం ఫస్ట్ టైం. బట్ స్టిల్ షీ హర్ సెల్ఫ్ లైక్ వాంటెడ్ టు డాన్స్. దానికి అదే పోయి డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ లోపల రథం మీద కూర్చోబెట్టినప్పుడు కూడా మా ఆంటీ పోయి కూర్చుంటావా అనేసరికి వెంటనే పోయింది. అది ఏం అనలేదు, మంచిగా పోయింది, పైన కూర్చుంది, ఏడవని కూడా ఏడవలేదు. మళ్ళీ మేము కిందకి తీసుకునేదాకా ఆడనే ఆడుతూ ఉండింది. అండ్ ఇక్కడ కూడా మేము ఎక్కడ డాన్స్ చేయమన్నా సరే మంచిగా పోయింది. అక్కడనే ఇంకొక పాప కూడా జాయిన్ అయింది దీంతో పాటు. అప్పుడు కొంచెం సిగ్గుపడడం స్టార్ట్ చేసింది. ఇంకా అంటే అందరు దానికి అటెన్షన్ ఇస్తుండ్రు, అందరు నన్నే చూస్తుండ్రు అన్నది ఆ కాన్షియస్నెస్ వస్తుంది కదా, అప్పుడు కొంచెం సిగ్గుపడ్డము, బొమ్మాట పడ్డము స్టార్ట్ అయ్యింది. అప్పుడు కొంచెం సేపు మా అన్నయ్య ఇంకా దివి కూడా దానితో పాటు 2 స్టెప్పులు వేసి ఉండే అన్నమాట. ఇంకా ఆ తర్వాత మేము వెళ్ళిపోయినాము. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తూ ఉండినారు. ఆ భారత్ కంటిన్యూ అవుతూ ఉండింది. బట్ మేము మాత్రం ఇంకా లోపలికి వెళ్ళిపోయినాము. లోపల కొంచెం మళ్ళీ దర్శనం చేసుకొని కాసేపు ఇక వాటితో మాట్లాడి ఆ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. మేము ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకున్నాము. అండ్ అదే రోజు అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికల్లా భక్తులందరూ అనే భోజనం చేయొచ్చు. యాక్చువల్లీ లంచ్ ఉంటుంది అనుకుంటా, కానీ ఇక ఫుడ్ ఉన్నంత వరకు ఎవరన్నా పోయి తినొచ్చు. సో మేము ఈవినింగ్ వెళ్ళినా సరే కొంచెం రైస్ ఇంకో కర్రీ అయితే ఉండింది. సో మేము దాంతో తిన్నాము. ఆ తర్వాత మేము మూవీకి వెళ్ళినాము. అండ్ దిస్ ఈజ్ ఇష్యూస్ ఫస్ట్ మూవీ ఇన్ థియేటర్. దానికి ఇప్పటివరకు 2.5 years. అప్పటి వరకు మేము ఒకసారి కూడా థియేటర్కి తీసుకెళ్ళలేదు. హెవీ సౌండ్స్ ఆర్ నాట్ గుడ్ అని మేము ఫీల్ అవుతాము. ఇట్స్ జస్ట్ ఆర్ థాట్. సో అప్పుడే ఫస్ట్ టైం తీసుకుపోయినాము. అండ్ ఇండియాలో తీసుకుపోవడానికి రీజన్ ఏంటి అంటే టికెట్స్ కొంచెం తక్కువ ఉంటాయి కదా రేటు, అందుకని అక్కడ తీసుకపోతే కనుక ట్రై చేయొచ్చు అది కూర్చుంటుందా లేదా అన్న దాంట్లో పోయినాము. అండ్ గెస్ వాట్ మూవీ did we take her? Family Star. Yes, Vijay Deverakonda's Family Star movie తీసుకుపోయినాము. That's her first movie in theater for her life. So she will remember that movie forever. So మళ్ళీ నేను సెకండ్ షోకి పోయినాము. సో దట్ ఇన్ కేస్ అది నిద్రపోవాలి అనుకున్నా సరే నిద్రపోతుంది. దానికి సపరేట్ సీట్ కూడా తీసుకున్నాము. సో దట్ అది పండుకోవాలంటే దానికి ప్రశాంతంగా వండుకుంటుంది అండ్ మేము సినిమా చూడొచ్చు. సో that's how our day went. That's how our celebration went in India. So hope you like this video. మీకు వీడియో నచ్చుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Share it with your family and friends. Like and subscribe. Don't forget. See you in the next one. Until then, stay happy and stay along.